హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు రియల్ ఎస్టేట్ టీవీ యూనిట్ యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర ఉన్నాం. మనం యాదగిరిగుట్ట టెంపుల్కి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే మనం ఉన్నాం. ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది, మనం చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే జీవీఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి జిఎంఆర్ బృందావనం. ఇదేంటంటే ఒక 3 స్టార్ ఫెసిలిటీతో కూడిన సూట్ రూమ్ ప్రాజెక్టు. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మొత్తం 570 యూనిట్స్ ఉన్నాయి ఇందులో. 1 BHK షూట్ రూమ్ ప్రాజెక్టు, 1 BHK షూట్ రూమ్ అండ్ 2 BHK షూట్ రూమ్. ఇది ప్రధానంగా ఎవరి కోసం అంటే యాదగిరిగుట్టకు విజిట్ చేసే పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ స్టే చేయడం కోసం, అదేవిధంగా వీకెండ్స్లో ఎవరైనా వచ్చి యాదగిరిగుట్ట ఆధ్యాత్మికంగా ఇక్కడ వచ్చి ఉండడం, అదేవిధంగా వీకెండ్స్లో కొంచెం చిల్ అవ్వడం కోసం వచ్చే కస్టమర్స్ కోసం, ఎవరైతే పిల్గ్రిమ్స్ కోసమే ప్రత్యేకంగా ఈ సూట్ రూమ్ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్మెంట్, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఓపెన్ ప్లాట్స్ మీద చేస్తారు, అపార్ట్మెంట్స్ మీద చేస్తారు, లేదంటే విల్లాస్ మీద చేస్తారు, ఫామ్ ల్యాండ్స్, ఇతరత్ర అనేక మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది DTCP అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి రెంటల్ ఇన్కమ్ కూడా ఇస్తామంటున్నారు. లోపలికి వెళ్ళి ఒక ఏదైతే 1 BHK అండ్ 2 BHK మోడల్ సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి, వాటిని చూద్దాం. రెంటల్ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తారు, అసలు ఈ ప్రాజెక్టు మనం నమ్మదగిందా కాదా అనేది కూడా మనం ప్రాక్టికల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జిఎంఆర్ బృందావనం సూట్ రూమ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. మనం కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ నుంచి మనం యాదగిరిగుట్ట టెంపుల్ని మనం చూడొచ్చు. కనుచూపు మీద మనకు టెంపుల్ కూడా కనపడుతుంది. ఏదైతే యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించిన బంగారు గోపురాన్ని కూడా, మనం పైన ఉన్న బంగారు గోపురాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే టెంపుల్కు ఎంత నియర్ బై ఉందో ఈ సూట్ రూమ్ ప్రాజెక్టు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సూట్ రూమ్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చాలా వేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి, చాలా వేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మనం చూడొచ్చు వీడియోలో. సూట్ రూమ్ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఇందులో ఏదైతే 1 BHK కానీ 2 BHK కానీ సూట్ రూమ్ ఫ్లాట్స్ అనుకోండి, అది సూట్ రూమ్ తీసుకున్న వాళ్ళకు, కొనుక్కున్న వాళ్ళకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా రెంటల్ ఇన్కమ్ ఇస్తా అంటున్నారు. రెంటల్ ఇన్కమ్ అనగానే మనకు రియల్ ఎస్టేట్లో ఒక టెన్షన్, ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రాజెక్టు వచ్చేసి DTCP అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. అంతేకాదు, బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. జనరల్గా SBI బ్యాంక్ అప్రూవ్ చేసి SBI బ్యాంక్ లోన్ రావాలంటే ఎవ్రీథింగ్ క్లియర్ టైటిల్ ఉండి, అన్నీ కూడా ఎలాంటి లిటికేషన్స్ లేకుండా, ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా ఉన్న ప్రాజెక్టులకి SBI లోన్ ఇస్తుంది, అప్రూవ్ చేస్తుంది. ఈ విషయంలో చూస్తే మనం రెంటల్ ఇన్కమ్ విషయంలో ఖచ్చితంగా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, కస్టమర్స్కి చేస్తామని చెప్తున్నారు. ఈ జిఎంఆర్ బృందావనం ప్రాజెక్టులో మొత్తం 4 టవర్స్ ఉన్నాయి. ఈ 4 టవర్స్లో భాగంగా ప్రతి టవర్లో కూడా G+5 కన్స్ట్రక్షన్లో సూట్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం 575 యూనిట్స్ ఉన్నాయి. 60% వరకు సేల్ అయిందని చెప్తున్నారు. 60% కొనుగోలు చేసిన అందరికి కూడా రెంటల్ ఇన్కమ్ అనేది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ నుంచి రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది A టవర్. కన్స్ట్రక్షన్లో A టవర్ చాలా ఫాస్ట్గా ఉంది, ఎందుకంటే కలరింగ్ కూడా అయిపోవస్తుంది. ఇంకా B టవర్, C టవర్, ఆ టవర్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇది మాత్రం అడ్వాన్స్ ఉంది. కలరింగ్ కూడా మనం చూడొచ్చు, పైనుంచి కింద కూడా కలరింగ్ ఉంది. వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది. మిగతా టవర్స్ కూడా చూద్దాం, అదేవిధంగా మోడల్ సూట్ రూమ్స్ కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ జిఎంఆర్ బృందావనం ప్రాజెక్టు మొత్తం 3.5 ఎకరాల్లో ఉంది. ఇప్పుడు మనం చూద్దాం 1 BHK సూట్ రూమ్ చూద్దాం, లోపలికి పోదాం, ఎలా ఉంది తెలుసుకుందాం. దీనికి ఏ మేరకు ఛార్జ్ ఉంటుంది, ఏ మేరకు రెంటల్ ఇన్కమ్ ఇస్తారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం, రండి. ఇది 1 BHKలో భాగంగా ఇది కిచెన్ ఏరియా అనమాట. ఇది మొత్తం 500 SFTతో ఉంటుంది. ఇది కిచెన్ ఏరియా మనం చూడొచ్చు. ఇది హోటల్ కోసం వినియోగిస్తారు కాబట్టి, ఏదైతే 3 స్టార్ హోటల్ కోసం వినియోగిస్తారు భవిష్యత్తులో, కాబట్టి ఇందులో లిమిటెడ్ మాత్రమే ఉంది. కిచెన్ ప్లస్ కామన్ సిట్టింగ్ ఏరియా. ఇక్కడ కూర్చొని మనం టీవీ చూడొచ్చు. ఇది ఏదైతే సోఫా ఉందో, ఇది సోఫా లాంటిది, కానీ సోఫాతో పాటు బెడ్ కూడా అనమాట. సింగిల్ బెడ్రూమ్ సూట్ రూమ్ ఎవరి కోసం అంటే ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కోసం ఇది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేపు ఎవరైతే పిలిగ్రిమ్స్ వచ్చారో, 4 వచ్చారు, 2 పిల్లలు, 2 పేరెంట్స్ వచ్చారనుకోండి, ఇది సఫిషియెంట్గా ఉంటుంది. 2 లోపల స్టే చేయొచ్చు పడుకోవడానికి. ఇక్కడ కూడా దీన్ని కూడా పడుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది లిటిల్ కిచెన్.
ఇక్కడ ఏమైనా కాఫీ లాంటిది లేదంటే టీ లాంటివి వేడి చేసుకోవడం కానీ ఇటువంటిది మాత్రమే ఉంటుంది. 1 BHK సూట్ రూమ్ 500 ఎస్ఎఫ్ట్ ఏదైతుందో దాన్ని మొత్తం ఒకసారి చూద్దాం. బెడ్రూమ్ ఎలా ఉంది, ఇది మన ఇప్పుడు కిచెన్ అండ్ కామన్ సిట్టింగ్ రూమ్ ఏరియా చూసాం కదా, బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ భోజనం చేయడానికైనా ఇంకోటైనా టిఫిన్ తినడానికైనా కూర్చొని ఇదొకటి మన బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది 1 BHK సూట్ రూమ్లో భాగంగా ఉన్న ఒక సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్ విత్ గీజర్ కంప్లీట్గా ఇది చూడొచ్చు విత్ ఏసీ. ఇది బాల్కనీ చూడొచ్చు. బాల్కనీలో సిట్టింగ్ ఏరియా అనమాట. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ బ్లాక్ టు బ్లాక్ మధ్యలో స్లాబ్ వేస్తారు. దీని తర్వాత మొత్తం గార్డెనింగ్ ఉంటుంది మధ్యలో, రెండు వైపులా అటు ఇటు చూసుకోవడానికి కలర్ఫుల్గా గార్డెనింగ్ పెంచుతారు. ఒక మంచి ఫోటోషూట్ ఏరియా కోసం దీన్ని వచ్చిన కపుల్స్ ఎవరైతే ఉన్నారో, వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచి ఫోటోషూట్ కోసం దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సింగిల్ బెడ్రూమ్ సూట్ రూమ్ ఏదైతే ఉందో దీని కాస్ట్ ఇప్పుడున్న కాస్ట్ వచ్చేసి 36 లక్షలు. 36 లక్షలు ఎట్ టైం పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి పర్ మంత్ 20,000. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది ఎప్పుడంటే 2026 జూలై. ఆల్మోస్ట్ ఒక 10 నెలల కాలంలోనే ఇది కంప్లీట్ చేసి అప్పటి నుంచి ఇంకా సూట్ రూమ్ అన్ని కూడా హోటల్కి ఎంగేజ్ చేయబోతున్నారు. అప్పటి నుంచి మళ్ళీ కొత్త అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ 10 నెలల కాలంలో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు 36 లక్షలు పే చేసి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు ఈ 10 నెలల కాలం పాటు పర్ మంత్ 20,000 రూపాయలు రెంటు. దీని కాస్ట్ వచ్చేసి 36 లక్షలు. ఇది అప్రూవల్స్ DTCP ఉంది, అదేవిధంగా రేరా ఉంది, SBI బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ట్రస్టెడ్ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ టీవీలో మనం ఈ వీడియోని చేస్తున్నాం. ఇప్పుడు మనం 2 BHK సూట్ రూమ్ కూడా ఒకసారి చూద్దాం. దాని ఛార్జ్ ఎట్లా ఉంటుంది, దానికి రెంటల్ ఏ విధంగా ఇస్తారో ఒకసారి చూసుకుందాం పదండి. ఇది 2 BHK సూట్ రూమ్ మనం చూస్తున్నాం. కామన్ హాల్ ఇది. ఈ కామన్ హాల్లో ఇక్కడే మళ్ళీ కిచెన్ ఇచ్చారు, లిటిల్ కిచెన్. అదేవిధంగా ఇది టీవీ చూడడానికి. ఇక్కడ సిట్టింగ్, ఇది కూడా సేమ్ ఈ సోఫా కమ్ బెడ్ లాంటిది. ఇది 6 మెంబర్స్ కానీ లేదంటే 8 మెంబర్స్ వచ్చినా కూడా ఈ సూట్ రూమ్ని మనం వినియోగించుకోవచ్చు. పిలిగ్రిమ్స్ ఎవరైనా భవిష్యత్తులో వస్తే ఇది చూడొచ్చు. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇందులో కూడా వేడి నీళ్ళ కోసం గీజర్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు విత్ ఏసీ చూడొచ్చు. ఇంకో బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ ఏం లేదు, జస్ట్ బెడ్రూమ్ మాత్రమే. వాష్రూమ్ అనుకుంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట విత్ ఏసీ. ఇప్పుడు మనం బాల్కనీ చూద్దాం రండి. ఇది బాల్కనీ కొంచెం 1 BHK 500 SFT. ఇది 2 BHK కాబట్టి 800 SFT ఉంటుంది. బాల్కనీ కూడా కొంచెం చాలా విశాలంగా ఉంది, మనం చూసుకోవచ్చు. ఇంత విశాలంగా ఉంటుంది. ఇక్కడ 3 4 అయినా కూడా సిట్టింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం పూట మంచి కాఫీ తాగొచ్చు. ఇంకోటి కూడా ఇక్కడ కూడా సేమ్ మనకి ఏదైతే 2 టవర్స్ మధ్యలో స్లాప్ వస్తుంది. మంచి ఫోటోషూట్ కోసం గార్డెనింగ్ డెవలప్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఈ GMR బృందావనం ప్రాజెక్టులో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చే ప్రిలింగ్స్ కానీ కస్టమర్స్ కానీ అమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయి, అమ్యూనిటీస్ ఏమి ఇస్తారో ఒకసారి మనం చూద్దాం. ఇది 3 స్టార్ ఫెసిలిటీ ఉన్న హోటల్ అండి. ఇందులో 13,000 SFTతో క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అడల్ట్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మినీ థియేటర్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, బంకెట్ హాల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంటుంది, వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి. ఇది కాదా అని కూడా వాళ్ళని కూడా లెటర్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మీరు సూట్ రూమ్ బుక్ చేసుకోండి. ధన్యవాదాలు. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ అవుట్, అలీ నాగరాజు.